ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీమాత్రే నమః. శివాయ గురవే నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీరామాయ నమః. శ్రీ గురుభ్యో నమః. సచ్చిదానందరూపాయ విశ్వోత్పత్యాదిహేతవే తాపత్రయ వినాశాయ శ్రీకృష్ణాయ వయం నమః. ప్రియమైన భగవద్బంధువులందరికీ కూడా ముందుగా నా యొక్క నమస్కారాలు. ఈ రోజున అందరికంటే పాపి భీష్ముడా అనే విషయాన్ని ఒక్కసారి మనం అవలోకిద్దాం. భీష్మ పితామహుడు తన కన్న తండ్రి శంతన మహారాజు యొక్క సుఖం కోసం భీషణమైనటువంటి ప్రతిజ్ఞ చేసినటువంటి మహాత్ముడు. తన యవ్వనాన్ని తండ్రి యొక్క సుఖం కోసం ధారపోశాడు. సత్యవతీదేవిని చూడగానే మనస్సు బారేసుకున్నాడు శంతన మహారాజు. ఇంటికి వచ్చాడు, దుఃఖంతో ఉండిపోయినాడు, ఎవరితో మాట్లాడటల్లా. చివరికి భీష్ముడు తెలుసుకొని సత్యవతీదేవి యొక్క తండ్రి అయిన దాశరాజు దగ్గరికి వెళ్ళి అడిగాడు, మీ అమ్మాయిని మా తండ్రికి ఇచ్చి నాకు తల్లిగా చేయండి అని. కుదరదయ్యా, మా అమ్మాయికి పుట్టేవాడు రాజు కావాలి అని నా కోరిక అన్న. దానికే ఉంది, నాకు రాజ్యం అక్కర్లేదు అన్న. నువ్వంటే ఇప్పుడు రాజ్యం అక్కర్లేదు అంటున్నావు, నువ్వా మహావీరుడివి, నీకు పుట్టేటటువంటి వాడు కూడా మహావీరుడై ఉంటాడు. రేపు నా మనవడిని ఏదైనా చేస్తే నా మనవడికి రాజ్యం రాదు కదా అన్న. అట్లాగైతే నేను ఇప్పుడే ప్రతిజ్ఞ చేస్తున్నాను, ఆజన్మాంతం బ్రహ్మచారిగా ఉండిపోతాను అన్న. ఇది భీష్ముడి యొక్క ప్రతిజ్ఞ. భీషణమైన ప్రతిజ్ఞ చేశాడు కాబట్టి భీష్ముడైనాడు. అసలు ఆయన పేరు దేవవ్రతుడు. గంగాదేవి పెట్టిన పేరు దేవవ్రతుడు. అటువంటి గంగాపుత్రుడైనటువంటి భీష్ముడు తన తండ్రికి ఒక మాట ఇచ్చాడు, ఈ హస్తినాపుర సింహాసనాన్ని నేను కాపాడతాను అని. తన తండ్రికి ఇచ్చినటువంటి వాగ్దానానికి బద్ధుడైనటువంటి భీష్ముడు ఒకసారి తల్లి గంగాదేవి దగ్గరికి వెళ్ళాడు. చేతులు కట్టుకున్నాడు, తల దించుకొని నిలబడ్డాడు. భీష్ముడు సనాతన ధర్మ ఇతిహాసంలో అందరికంటే పాపాత్ముణ్ణి, నాకంటే పెద్ద పాపాత్ముడు ఎవరు ఉండరమ్మా అన్నాడు తల్లితోటి. ఈ మాట విన్నటువంటి గంగమ్మ కూడా మొహం తిప్పుకుంది. నదీమ తల్లి గర్భంలో ఉదాసీనత నిండుకుంది. ఉపరితలంలో కెరటాలు సామాన్యమైన, లోపల మాత్రం భూకంపాలలాగా ఉబ్బుకుతోంది గంగమ్మ. కొత్త కొత్త ఉడికిపోతోంది. చాలాసేపటి తర్వాత గంగమ్మ మొహం తిప్పి భీష్ముడు చూసింది. పాప విముక్తి కోసం వచ్చావా నాయన నువ్వు అని అడిగింది. నిరుత్తరుడైపోయి చేతులు రెండు కట్టుకున్నాడు భీష్ముడు. అప్పుడు గంగాదేవి కఠోరంగా అంది, భీష్మ, కళ్ళ ఎదుట ఒక కులస్త్రీ అవమానింపబడుతూ ఉంటే ప్రతిజ్ఞకి బద్ధుడవై మౌనం వహించేందుకు నీ వంటి వీరపుత్రునికి నేను జన్మనివ్వలేదు అంది. ఎంత కొరడా లాంటి దెబ్బ పడింది భీష్ముడికి ఆ మాట. నైతికం అనైతికాల మధ్య, ధర్మం అధర్మాల మధ్య తేడా తెలుసుకోలేక, న్యాయ అన్యాయాల మధ్య తేడా గమనించకుండా ఒక గుడ్డి గవ్వ విలువ చేయనటువంటి ప్రతిజ్ఞ కోసం ఆత్మాభిమానాన్ని మైలుపరిచేందుకు నీలాంటి వీరపుత్రుడికి నేను జన్మనివ్వలేదు అన్నది రెండో మాట. వింటూనే ఉన్నాడు భీష్ముడు. రెండు చేతులు కట్టుకొని అశ్రుపూరిత నయనాలతోటి, నాకు తెలుసమ్మా,
లోకం నన్ను భీష్మ ప్రతిజ్ఞ చేసిన వాడిని గౌరవిస్తుందేమో కానీ అందరికీ తెలుసు నేను పెద్ద పాపాత్ముడిని. నా పాపానికి ప్రాయశ్చిత్తం ఏమిటో నువ్వే చూపు తల్లి అని కన్నీటి పర్యంతమైనాడు భీష్ముడు. ఆ మాటలకి కన్న తల్లి అయినటువంటి గంగాదేవి యొక్క కళ్ళు కూడా జ్వలించిపోయింది. మర్యాద పురుషోత్తముడైనటువంటి రాముడు ఏం ప్రాయశ్చిత్తం చేశాడు తెలుసా నీకు? వెళ్ళి సరయూ నదిని ప్రశ్నించి చూడు, నీకు అర్థమవుతుంది. స్త్రీలను అనాదరించినందుకు ప్రాయశ్చిత్తం ఏమీ లేదు. చేసిన పాపాలకి శిక్ష అనుభవించు అని గంగమ్మ తల్లి వెక్కి వెక్కి ఏడ్చింది. రాముడు కూడా అపరాధం చేశాడు కదా, రాజారాముడుగా చేశాడు, కానీ సీతారాముడుగా తప్పేగా. ఒకసారి లంకలో అగ్ని పరీక్ష పెట్టాడు, నిగ్గు తేలింది. రెండోసారి ఎవడో దిక్కుమాలిన వాడో ఒక మాట మాట్లాడాడని 10,000 సంవత్సరాల తర్వాత నిండు గర్భవతిగా ఉన్నటువంటి సీతాదేవిని విడిచిపెట్టి రమ్మన్నాడే అడవుల్లో లక్ష్మణస్వామిని పంపించి. గంగమ్మ తల్లి వెక్కి వెక్కి ఏడుస్తూ ఉన్నది, కన్న కడుపు కదా. ఆ పాపం ఎక్కడ అనుభవించాడు భీష్ముడు అంటే కురుక్షేత్ర సంగ్రామంలో 10వ రోజు సాయంకాలం పూట శిఖండిని అడ్డు పెట్టుకొని అర్జునుడు బాణాలు వేస్తే ఆ బాణాలన్నీ శరీరానికి గుచ్చుకొని ఆ బాణాలతోటే నేల కొరికిపోయినాడు. దానినే అంపశయ్య అన్నారు, అంటే బాణాల పక్క. ఆ అంపశయ్య మీద పడిపోయి 56 రోజుల పాటు ఉన్నాడు భీష్ముడు. ఉత్తరాయణ పుణ్యకాలం కోసం ఎదురు చూశాడు. అంటే పాప పంకిలమైనటువంటి అధర్మపు కూడు తిని శరీరాన్ని పెంచితే ఆ శరీరంలో తయారైనటువంటి ప్రతి రక్తపు బొట్టు కారిపోయేదాకా ఆ అంపశయ్య మీదనే ఉన్నాడు. అంటే భీష్ముడిలో చివరి బొట్టు చిందే వరకు గంగాదేవి పుత్రుణ్ణి క్షమించిందే లేదు. పాపాలు చేసిన వాళ్ళు ఆఖరి క్షణం వరకు అపరాధ భావన బోధనలో జ్వలించక తప్పదు. పాప విముక్తికి ఎటువంటి ఇతర మార్గాలు ఉండవు. పాండవులందరూ వచ్చారు కృష్ణుణ్ణి ముందర పెట్టుకొని అంపశయ్య మీద ఉన్నటువంటి భీష్ముడి దగ్గరికి. ఓ పితామహ, నువ్వు గనక వెళ్ళిపోతే ఈ లోకాన్నించి ధర్మాన్ని బోధించే వాళ్ళు ఎవరూ లేరు అన్నాడు. కృష్ణుడు అన్నాడు ఈ మాట. బలహీనంగా ఒక నవ్వు నవ్వాడు భీష్ముడు అంపశయ్య మీదుండి. కృష్ణ, అర్జునుడికి భగవద్గీత బోధించినటువంటి నీకు సాధ్యం కానటువంటి ధర్మాలు ఉంటాయా చెప్పడానికి? నేనా ఈ స్థితిలో చెప్పాలా అన్నాడు. అప్పుడు ధర్మాలు చెప్పటానికి ఉద్యుక్తుడవుతూ ఉంటే ప్రక్కనే ఉన్నటువంటి ద్రౌపదీదేవి ఒక విచిత్రమైనటువంటి నవ్వు నవ్వింది. అమ్మా ద్రౌపది, ఎందుకు తల్లి అలా ఎగతాళిగా నవ్వుతున్నావు అని. అప్పుడు భీష్ముడు ఆ ప్రశ్న వేస్తే ద్రౌపదీదేవి చెప్పింది, పితామహ, ఎన్నో ధర్మాలు తెలుసని కృష్ణ పరమాత్మ మిమ్మల్ని చెప్పమంటున్నాడే నా భర్తలకి. ఇన్ని ధర్మాలు తెలిసినటువంటి మీరు ఆనాడు నిండు సభలో ఏకవస్త్రనై ఉన్నటువంటి నన్ను దుశ్శాసనుడు ఒలువులు ఊడ్చడానికి ప్రయత్నం చేస్తూ ఉంటే మిన్నకుండిపోయారే. శక్తి సరిపోయి కూడా మిన్నకుండిపోయారు. ఎందుకని? ఇవాళ ధర్మపన్నాలు ఎందుకు వల్లివేయటానికి మీరు సిద్ధపడుతున్నారు? ఆనాడే మీరు రాజ్యం నాదిరా, నేను వదిలేస్తే మీకు సంక్రమించింది అని మీరు అనలేకపోయారే. వాళ్ళందరినీ శిక్షించలేకపోయారే. అందుకనే నాకు నవ్వొచ్చింది తాత అన్నది. అప్పుడు
భీష్ముడు ఒక్క మాట అన్నాడు, అమ్మా ద్రౌపది, నువ్వు అన్న మాటలో ఎక్కడ అమృతం లేదమ్మా. నువ్వు చేసినటువంటి ఎగతాళికి నేను అర్హుణ్ణే. కాకపోతే ఒక్క విషయం చెప్పాలమ్మా, ఇక్కడ తండ్రికి ఇచ్చినటువంటి మాట, ఆ తరువాత అధర్మపు కూడు తిన్నందువల్ల ఆ అధర్మపు కూడు వల్ల ఏర్పడినటువంటి రక్తం ప్రతి బిందువు నాలో నుంచి వెళ్ళిపోయే వరకు ఈ విధంగా నేను ఎదురు చూశాను. ఇప్పుడు నాలో అధర్మ పూరితమైనటువంటి రక్తం లేదమ్మా. దానికి తోడు శ్రీకృష్ణ పరమాత్మ యొక్క దివ్యానుగ్రహం నా మీద వర్షించింది. నా స్మృతిపథంలోకి అన్నీ గుర్తొచ్చినాయి. అందువల్ల ఈ ధర్మాలు చెప్పగలుగుతున్నానే తప్ప తల్లి నేనేదో గొప్పవాణ్ణని చెప్పడానికి సిద్ధపట్టలేదు అన్నా. కృష్ణుడితో కూడా ఇదే మాట చెప్తే కృష్ణ పరమాత్మ అన్నాడు, ఓ పితామహ, నీది అనుష్ఠాన వేదాంతం, మా అందరిది మెట్ట వేదాంతమే. నువ్వు ప్రతిదీ అనుభవించి జీవిత పాఠాలు నేర్చుకున్నటువంటి మహాత్ముడివి. నీ జీవిత పాఠాలలో నువ్వు చేసినటువంటి శుశ్రూషలతోటి పొందినటువంటి జ్ఞానాన్ని గనక నువ్వు ధర్మరాజుకి అందిస్తే ఆ జ్ఞానంతో ధర్మరాజు అద్భుతమైన పరిపాలన చేయగలుగుతాడు. ఈ లోకమంతా సుభిక్షంగా ఉంటుంది. అందువల్ల ఆచార్యత్వం నీకిస్తున్నాను అన్నాడు. జగద్గురు అయినటువంటి కృష్ణ పరమాత్మ, జగత్తుగే గురువు ఆయన. అటువంటి వాడు భీష్ముడికి ఆచార్యత్వం ఇచ్చి భీష్మాచార్యుడిగా చేసి ఆయనతోటి 2 పర్వాలు చెప్పించాడు మహాభారతంలో. శాంతి, అనుశాసనిక పర్వాలు, అద్భుతమైన పర్వాలు. అవి ఎన్నో కథలు, ఎన్నో ఇతిహాసాలు వాటి నిండా ఉన్నాయి. అవి మన భారత దేశానికి పట్టుకొమ్మలు. మహాభారతానికి కూడా ప్రాణతుల్యమైనటువంటి 2 పర్వాలు అవి. భీష్ముడు అంపశయ్య మీద ఉండి చేసినటువంటి బోధనలు, కృష్ణ పరమాత్మ అనుగ్రహంతో చేసినటువంటి బోధనలు. ఇది భీష్ముడు మనస్సులో ఉన్నటువంటి భావన, తాను పాపం చేశాననేటువంటి భావన. కన్న తల్లి అయినటువంటి గంగాదేవి కూడా క్షమించలేనటువంటి పాపం చేశాడు భీష్ముడు. ఎప్పుడు క్షమించింది అంటే అధర్మపు కూడుతో ఏర్పడినటువంటి రక్తం అంతా ఆయన శరీరం నుంచి కారిపోతే అప్పుడు క్షమించింది గంగామాత, పరమ పావని గంగామాత అని మీతో మనవి చేసుకుంటూ ముగిస్తున్నాను. స్వస్తి. మోహన్వాణి తెలుగు పోడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. వినండి, వినిపించండి, వింటూనే ఉండండి మోహన్వాణి తెలుగు పోడ్కాస్ట్. మీరు వింటున్నారు మోహన్వాణి. మా కార్యక్రమాలు మీకు నచ్చితే ఇప్పటివరకు మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే ఈ క్షణమే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్కనుండే బెల్ బటన్ని మ్రోగించి అందరికీ షేర్ చేసి మీ విలువైన కామెంట్ను కూడా చేసి మమ్మల్ని ప్రోత్సహిస్తారని కోరుతున్నాను. మోహనవాణి.